వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం వద్ద ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం. సుల్తానాబాద్, ఎలిగేడు మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. కాంగ్రెస్ పార్టీ మాల సంఘం నాయకులు ఆదివారం గోదావరికని ఆర్కే గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. సన్మాన సభలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, మాల సంఘం నాయకులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం సన్మాన సభలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామికి మాల సంఘం నాయకులు, ఏఐటీయూసీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు శాలువాలతో, పూలమాలలతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. నాకు ఉద్యోగం పంపించినాడు సార్, నాకు కడతో చేయించినాడు సార్. అంటే నేను ఎక్కడ కూడా ఊహించలేదు. ఆ ఏదైతే స్పందన కాకా వెంకటస్వామి గారి ఉంటుందో నిజంగానే మీరు చాలా అదృష్టపడుతుంది. అన్ని చోట్ల కూడా ఏదైతే చెప్తుందో వారి ఆశీస్సులతో, కాకా వెంకటస్వామి గారి ఆశీస్సులతోనే మేమందరం ముందుకు నడుస్తున్నాము. ఇంతకుముందు తర్వాత కూడా నేను కార్మిక శాఖ మంత్రి వర్గం ఉన్నప్పుడు నేను దీన్ని కొనసాగిస్తూ మనకు ఇప్పుడే నాకు ఇంకొక దుంగ ఇస్తున్నారు లేమంటుంది మైన్స్. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పిన ఈ ప్రాంతంలో ఏదైతే ఇసుకే దండ నడుస్తుందో ఈ ఇసుకే దండ బంద్ చేసే అవసరం ఉన్నది. నేను చెన్నూరులో బంద్ చేశాను. నేను రెండు మీటింగ్ తీసుకున్న తర్వాత ఈ సాయం మీద, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఒక బాధ్యత ఉంది. ఈ గ్యారంటీ కార్డ్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఈ గ్యారంటీ కార్డు అమలు చేయాలంటే ఎక్కువ పనులు మన రాష్ట్రానికి వచ్చేది అవసరం ఉన్నది. ఎందుకంటే అందరూ తెలిసిన విషయమే, టీఆర్ఎస్ పార్టీ ఈ 60,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ ఖజానా ఖాళీ చేయడంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేయడం జరిగింది. సో వారి ఒక్కటి ఒక విషయం మీ అందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా విశ్వాసం కల్పిస్తున్నాను. ఎందుకంటే ఈ హక్కు ఏదైతే మధ్య వరకు తింటున్నారో అదంతా ప్రజల ప్రజలకు రావాలి.
దీంట్లో రావాలి. అందు గురించి నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా సరే ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు సిమెంట్ స్కాండల్ అప్పుడు కాటన్ ఉండేనో దాంట్లో కూడా చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ నేను అరెస్ట్ చెప్పలేదు. ఎవరైతే చేస్తున్నారో వారికి ఇప్పుడే వారికి ఒక ధమ్కి ఇస్తున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఆదాయం రావాలో, ఏదైతే పనులు రావాలో అది డెఫినెట్లీ తీసుకొచ్చి ప్రజలకు లేట్ చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరికీ హామీ ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పథకంలో రూపొందిన పోలీస్ వారి హెచ్చరిక ట్రైలర్ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళిని కాంత్ సినిమాటోగ్రాఫర్స్గా పనిచేయగా గజ్వెల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం కాకులమర్రి లక్ష్మణ్ బాబు మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఖండిద్దాం అక్రమ అరెస్టులను, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, కాంగ్రెస్ ఖండిద్దాం అక్రమ అరెస్టులను. ఒక చేరి అగో మన రవి దగ్గర ఉందిరా. వెనక్కి వెంకటేష్, వెనక్కి వెనక్కి. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. వద్దురా నాయనా. జూలై 7వ తారీఖు నాడు ములుగు జిల్లాలో కేంద్రంలో నిరసన ప్రదర్శనకు మేము అనుమతి కోరినాము బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా తరఫున. కానీ పోలీసు వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ప్రశాంతంగా నిరసన తెలియజేస్తామంటే ఇక్కడ నిరంకుశ వైఖరితోటి మంత్రి గారి ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క మండలంలో నిర్బంధం చేసిండ్రు బీఆర్ఎస్ కార్యకర్తల్ని. నన్ను ఇక్కడ ఏటునగరంలో హౌస్ అరెస్ట్ చేశారు. ప్రతి మండల్లో తాడ్వాయిలో, గోవిందరావుపేటలో, ములుగులో, కన్నాయిగూడెంలో కూడా 100 మంది కార్యకర్తలుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని మేము ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్షిప్ నడుస్తుందా ములుగు జిల్లాలో?
నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మంత్రి గారిని, ఇందిరమ్మ గారిని ఆదర్శంగా మీరు తీసుకున్నామని చెప్తున్నారు. అట్లా అనుకుంటే మేము అనుకున్నాం కదా ఏదో ఇండ్లు ఇస్తారు, పేద ప్రజలకు ఇండ్లు ఇస్తారని ఇందిరమ్మ అని చెప్పుకున్నారు మీరు. కానీ మీరు ఇందిరమ్మ గారి జీవితంలోకి వెళ్ళి ఎమర్జెన్సీ నుంచి ఎన్ని లారీలు పోతున్నాయి, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది చూస్తే ఆ లెక్కలు చూస్తే మీకే తెలుస్తుంది ఎంత జీరో మాల్ నడుస్తుంది, ఎంత జీరో దందా నడుస్తుంది. వీటన్నిటితో పాటు మీకు మొన్నటికి మొన్న జరిగిన ప్రకృతి విపత్తి, మేము వెళ్ళినాము, క్వశ్చన్ చేసినాము, కలెక్టర్ గారిని కలిసినాము, అందరినీ కలిసినాం. దాదాపు 7-8 వేల ఎకరాలల్లా వరి పంట డ్యామేజ్ అయ్యి రైతులు పాపం కన్నీళ్లు పెట్టుకున్న రైతులకు 10,000 రూపాయలు ఎకరానికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ₹1 రిలీజ్ చేయాలి. ఏమన్నంటే టోకన్ పెట్టినాము, ఇది పెట్టినాము అంటే టోకన్ పెట్టినారంటే మాకు అక్కడ హైదరాబాద్లో తెలిసిందే టోకన్ పడ్డదంటే పోయి డబ్బులు సమర్పించుకుంటేనే కాంట్రాక్టర్లకు బిల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా ఈ రైతులు కూడా ఇదే పద్ధత అని మేము అడుగుతాను, మేము క్వశ్చన్ చేస్తున్నాము ప్రభుత్వాన్ని. ఈ విధంగా ఇంకా చూస్తుంటే గిరిజనులను కూడా వదిలిపెట్టలే. వాళ్ళు ఇల్లు కట్టుకుంటే పేద గిరిజనులు ఏమీ లేని వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ ఇండ్లు గుల్లగొట్టిన పరిస్థితులు మీరు చూస్తున్నారు. మీరు అందరు కూడా కవర్ చేసినారు ఇవన్నీ. ఇది జరుగుతున్న పరిణామాలు ములుగు జిల్లాలో. ఇట్ ఈజ్ ఏ బ్లాక్ డే. ఈరోజు ములుగు జిల్లాలో బ్లాక్ డేగా ప్రకటించాలి. ఎందుకంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ప్రకటించి దివంగత మహనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కల్లూరు అర్బన్ 29వ వార్డులోని షరీన్ నగర్లోని డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహం దగ్గర జయంతి వేడుకలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలకు నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో నగర మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన నిర్వహించి సమీక్ష సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొన్న వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, తొలుత మేయర్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్స్తో కలిసి సమావేశ మందిరాన్ని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి పునఃప్రారంభించారు. అనంతరం సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే నాగరాజ్ మాట్లాడారు. ఆలోచించి పోల్చుకోవాలి. 100 గదాలలో కట్టుకున్నప్పుడు 50,000 కడితే ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నాడు. సో దానిపైన కూడా మీరు విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతూ, అలాగే మళ్ళొకసారి నాట్ లాస్ట్ బట్ లీస్ట్ తప్పనిసరిగా మెచ్యూరిటీ చేస్తూ 1/3 ఇవ్వాలి. ఇట్ ఇస్ మై డిమాండ్. కాకుండా మాత్రం మళ్ళీ మా కార్పొరేటర్ అందరితో వచ్చి మీ దగ్గర కూర్చొని
ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర రెడ్డి ఎన్నో సంస్కరణలు, పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రుణమాఫీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేశారని గుర్తు చేసుకున్నారు. నేటి తరం నాయకులకు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన రోల్ మోడల్ అని అన్నారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ చట్టాలు, జీవోలు అమలు చేయాలి. విద్యా హక్కు చట్టం 53, 54 జీవోలు అమలు అయ్యేలాగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వాలు అందించే పథకాలు అందించేందుకు చట్టాలు, జీవోలు తెచ్చినప్పటికీ వాటి అమల్లో అధికారులు నిర్లక్ష్య ధోరణి విడవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యా హక్కు చట్టం 53, 54 జీవోలను అమలు చేయాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. యాజమాన్యాలు ఇష్టానుసారంగా పిల్లల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ 53, 54 జీవోలను తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ 53, 54 జీవోల ప్రకారమే పాఠశాలల్లో యాజమాన్యాలు ఫీజులు వసూలు చేయాలని మేము ఈరోజు కర్నూలు నగరం కలెక్టర్ ఆఫీస్ నందు మళ్ళీ హన్మకొండ క్షయవ్యాధి నిర్మూలనకు పకడ్బందీ ప్రణాళికలతో కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో హన్మకొండ, వరంగల్ జిల్లాలలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల తీరు తెన్నులపై 2 జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. This is a brief district profile, sir. As per 2011 census, the population of Hanmakonda district is around 9 lakh, sir. In this, urban population is 4,10,000 and the remaining is a rural population, sir. We have 14 mandals in the district and in 2 revenue divisions. There are, coming to the district health profile, we have 17 primary health centers, sir, and 7 UPHCs, heart, diabetes, liver and kidney issues, sir. They will have a different strategy for the treatment. And also one important aspect in TB Mukt Abhiyan is we'll have to provide nutrition support to the ones who have consented. Sir, the CSR organizations or the NCED for 1 year. Our contribution for disbursements of different government hospitals, senior officers, prevent new cases, sir. We are having a 3-pronged approach, sir. And then next slide. Then in phase 1, in the 9 districts, this was initiated almost in the month of January, sir. From Jan 2025 to March 2025, 17.9 lakh vulnerable individuals are screened in these 9 districts, sir. Adilabad, Bhadradri to Vanaparthi. And 4.71 crores of Nikshay Poshan Yojana, this amount is dispersed, sir, through build awareness. And Red Cross has to collaborate. You have to draw the action plan, give it to the district magistrate, and let us know also. We ask for a roadmap.
do this present, sir. And the respected Kuda chairman just now donated 60,000 rupees through the Red Cross. What is the whole idea going back all the time to calculate? There are also people in cities too. So the sustainability of the campaign is a main very important part of this campaign actually. Data should be there with us. How many are cured? How many are actually coming to the camps? What are the age groups? They have some data, but the data can be enlarged a little bit. So the campaign can be understood more holistically. If you enlarge the database, then we can understand the campaign more holistically. Isn't it? How many screened and how many that is okay. So we can talk to them, see what they can do. Sir. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడిమిల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కామకాక్షమ్మ సమేత ఏకాంబేశ్వర స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించి పాలు పొంగళ్ళు కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు మరియు పట్టు వస్త్రాలు, పళ్ళు, పలహారాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఉన్నటువంటి కామాక్షీదేవి సమేత ఏకాంబరేశ్వర స్వామివారి దేవస్థానం ముందున ఎంతో వైభవోపేతంగా 4 సంవత్సరాలుగా అమ్మవారికి శాకాంబరీదేవి అలంకారం చేయడం జరుగుతుంది. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు అమ్మవారికి విశేషంగా శాకాంబరీదేవిని అలంకరించి అమ్మవారికి పాలు పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించి అమ్మవారికి సారి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులందరి సహకారాలతో ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా ఎంతో అంగరంగ వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు 100 సంవత్సరాల పైబడి చరిత్రగా చెప్పబడుతుంది. అంటే అమ్మవారు ఇక్కడ 100 సంవత్సరాల పైబడిగానే ఉన్నదని శాస్త్ర ప్రమాణం, విగ్రహ ప్రమాణం. అంతేకాకుండా కంచెలో ఏ విధంగా అయితే అమ్మవారు కామాక్షీదేవి కంచెలో ఏ విధంగా పద్మాసనంలో కూర్చుని ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కామాక్షీదేవి కూడా పద్మాసనంలో కూర్చుని భక్తులందరినీ కూడా చల్లని దీవెనలు ఇస్తూ ఉంటుంది. అంతేకాక కంచెలో అమ్మవారికి ఎంత శక్తి అయితే ఉన్నదో అంతే శక్తి ఇక్కడ ఉన్నదని శాస్త్ర ప్రమాణం. 9 వారాల పాటు అమ్మవారికి 9 రకములైనటువంటి నైవేద్యాలన్నీ తీసుకువచ్చి అమ్మవారి దేవస్థానం చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరిక 9వ వారం లోపలనే తీరిపోతుందని, అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల 9వ వారం లోపలనే ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాకుండా గ్రామస్తులందరూ కూడా ధన సహాయంతో వస్తు రూపేణ, ధన రూపేణ అన్ని రూపాలతోనూ అమ్మవారిని ఎంతో వైభవపేతంగా కొలుచుకోవడం జరుగుతుంది. అంతేకాక ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి నాడు భక్తులందరికీ కూడా అందరికీ అవకాశం కలగాలని కమిటీ వారు, పురోహితులందరూ కూడా నిర్ణయించుకుని ఈ యొక్క మహత్ వైభవమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎంతో ఘనంగా ఈ శారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు గ్రామస్తులందరి మీద, గ్రామం మీదే కాకుండా మన ఆంధ్రప్రదేశం మొత్తం అందరి మీద కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని అమ్మవారికి ప్రతినిత్యం ఉదయం 6 గంటల నుండి పూజా కైంకర్యాలు చేయడం, అమ్మవారికి పూజా కైంకర్యాలతో పాటు విశేషంగా శ్రీచక్రార్చన చేయడం కూడా ఎంతో విశేషం. అంతేకాకుండా చైత్రమాస శుద్ధ పాడ్యమి నాడు, ఉగాది నాడు ఎంతో అంగరంగ వైభవపేతంగా
5 రోజుల పర్యంతం అమ్మవారికి ఉత్సవాలు చేయడం, చైత్రమాస పాడ్యమి నాడు ఉగాది నాడు తిరుకళ్యాణం, అమ్మవారికి తిరుకళ్యాణం నిర్వహించడం, గ్రామోత్సవాన్ని నిర్వహించడం, ఆ రోజే మహా అన్నదానం అన్న సమారాధన కూడా చేయడం ఎంతో విశేషకరం. కావున భక్తులందరూ కూడా గమనించి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని మనవి. తమిళనాడులోని కడలూరు సమీపంలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమ్మెనుకుప్పం రైల్వే క్రాసింగ్ వద్ద పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న వ్యాన్ను రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర దుర్ఘటనలో 2 విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులతో కూడిన స్కూల్ వ్యాన్ సమ్మేహనం కుప్పం వద్ద రైల్వే ట్రాక్ను దాటుతుంది. అదే సమయంలో వేగంగా వస్తున్న రైలు వ్యాన్ను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జునుజ్జయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు విన్నంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను హుటాహుటిన కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారి ఖచ్చితమైన సంఖ్య తెలియాల్సి ఉంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.